హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? మళ్ళీ మీ ముందుకు ఒక డిజైనర్ కేక్‌తో అయితే వచ్చేసానండి. చాలా సిం చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇదొచ్చేసి 2 కేజెస్ వెనిలా కేక్ అనమాట. సింపుల్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు గదా! ఏ విధంగా చేశాననేది చూపిస్తున్నాను చూడండి. ఇది చిన్న స్టార్ నాజిల్‌తో ఉన్న ఆహ్, నాజిల్ తీసుకొని ఈ విధంగా అయితే యెల్లో కలర్ మిక్స్ చేసుకొని, ముందుగా అయితే ఒక సర్కిల్ వేసేసుకొని, కొంచెం ఎంబోస్డ్ ఎఫెక్ట్ రావడం కోసం అయితే, ఈ విధంగా బ్రెయిడ్ స్టైల్‌లో అయితే ముందు బార్డర్ ఇచ్చేసానండి. చాలా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటుందండి డిజైన్ అయితే. ఒకసారి ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే బ్రెయిడ్ స్టైల్‌లో వేసేసి, కింద సింపుల్‌గా బార్డరు క్రిస్ క్రాస్‌గా వేశాను గానీ, అంత అందంగా అనిపించక మళ్ళీ వచ్చేసి చిన్న స్పాచులాతో దానికి షేడింగ్ లాగా ఇచ్చాను. ఒకసారయితే చూసేయండి. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి. మామూలు ఇంట్లో ఉండే స్పూన్‌తో అయినా మీరు ఈ విధంగా టెక్స్చర్ ఇస్తే చాలా చాలా బావుంటుంది కేక్ ఫినిషింగ్. రఫ్ ఎడ్జెస్ లాగా ఉంటుంది. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? తర్వాతకొచ్చేసి కలర్ కాంబినేషన్ కోసం కొంచెం పింక్ కలర్ అయితే నేను విప్పింగ్ క్రీమ్‌లో మిక్స్ చేసుకున్నానండి. పింక్ అంటే ఇది డీప్ పింక్. కొంచెం రెడ్ కూడా యాడ్ చేశాను. పింక్ మరీ లైట్‌గా అనిపించిందనమాట నాకు. కాబట్టి కొంచెం రెడ్ కూడా యాడ్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చిందండి. తర్వాత సింపుల్‌గా ఆ బ్రైడ్స్ మీద అక్కడక్కడ ఫ్లవర్స్ డైరెక్ట్‌గా వేశానండి. ఈ విధంగా వేస్తే ఏంటంటే మామూలుగా అయితే రోజెస్ అనుకోండి క్రీమ్ చాలా పడుతుందండి. ఈ విధంగా డైరెక్ట్‌గా కేక్ మీద వేసే ఫ్లవర్స్‌కైతే క్రీమ్ కొద్దిగా తీసుకున్నా మనకు సరిపోతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసి, తర్వాత ఈ పింక్ కలర్‌లోనే గ్రీన్ కలర్ కలిపేసుకొని, అదే లీవ్స్‌కి వాడాననమాట. కొంచెం ఆలివ్ గ్రీన్ ఒస్తుందనమాట. మనకి పింక్‌లో గ్రీన్ కలపడం వల్ల ఆలివ్ ఆలివ్ గ్రీన్ అయితే ఒస్తుంది. ఒకసారి ఆ గ్రీన్ ఎఫెక్ట్ కూడా చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా చాలా మంచి రివ్యూస్ ఒస్తున్నాయండి. నాకు కూడా చాలా సపోర్టింగ్‌గా, ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు కూడా నాకు సలహాలిస్తూ, మీకు ఏం కావాలో అడిగితే డెఫినిట్‌గా చేయడానికైతే ట్రై చేస్తున్నానండి. ఒకసారైతే నా ఛానల్‌లోకి వెళ్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే వస్తాయి. నేనెలా జర్నీ స్టార్ట్ చేశాను, నాది ఏ ఏరియా, ఏంటి అనేది డీటెయిల్‌గా మీకైతే అన్నీ ఇంట్రోలో చెప్పాను. తర్వాత తర్వాత వీడియోస్‌లో కూడా డైలీ లైవ్ చేస్తున్నానండి. 11-12 సారీ. అంతే అండి. 11-12 డైలీ లైవ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి. మీకైతే ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుస్తుంది నా వీడియోస్ ద్వారా అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే ఫ్లవర్స్ పెట్టేసి, తర్వాత సైడ్‌కి కూడా కొంచెం బడ్స్ లాగా పెట్టాననమాట. మరి ప్లెయిన్‌గా అనిపిస్తుంది అనిపిచ్చేసి, ఇంకా మన క్రియేటివిటీ అండి మిగతాదంతా కూడా మన క్రియేటివిటీ. కంపల్సరీ ఇలానే జేయాలి, అలానే జేయాలనేం లేదు. కాకపోతే ఒక ఐడియా కోసం ఏదైనా చూసామనుకోండి, మళ్ళీ మనం దాన్ని రీక్రియేట్ చేసేటప్పుడు మన స్టైల్‌లో మనము ఏం చేయగలం దీన్ని, ఎంత బెటర్‌గా చేయగలం అనే ఒక ఐడియా కోసమైతే నేనైతే రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోస్ చూస్తుంటాను. హోమ్ బేకర్స్‌కైతే చాలా చాలా యూజ్ అవుతుందని నేను కూడా నా వంతుగా నేను చేసేవి, నేను ఫాలో అయ్యేవన్నీ మీకు చూపించడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చేసే ప్రతి కమెంట్‌ని చదువుతున్నాను. ప్రతి కమెంట్‌కి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి కొత్తగా ఎవరైనా బిగినర్స్ ఉంటే ప్లీజ్ మీకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోండి. మీ కమెంట్స్ బాగున్నా, బాగాలేకపోయినా మీరు నాకు చెప్పడం వల్ల నాకైతే చాలా చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకు అని అంటారా? ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉందనుకోండి, కరెక్ట్ చేసుకుంటాం. లేదు అంటే ఇంకొంచెం బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి మీరైతే డెఫినిట్‌గా కమెంట్ చేయండి. ప్లీజ్ ఆహ్, ఎలా ఉంది? ఏంటి? అనేది మాత్రం కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే నేను కేక్ మొత్తం కంప్లీట్ చేశానండి.
తర్వాత చెప్పాను గదా! మీకు ఆల్రెడీ ఆలివ్ గ్రీన్ వచ్చిందనమాట. మనకి పింక్‌లో గ్రీన్ యాడ్ చేస్తే, ఫస్ట్ ఒక డ్రాప్ యాడ్ చేస్తే కొంచెం గ్రీన్ అనిపిచ్చింది. నాకంతగా నచ్చలేదనమాట ఆ షేడ్. మళ్ళీ ఇంకొక డ్రాప్ అయితే యాడ్ చేసి కొంచెం డార్కర్ షేడ్‌కయితే తెచ్చేసాననమాట. ఏంటంటే మళ్ళీ గ్రీన్ కోసం మనం వైట్‌లో కలిపితే, ఆ గ్రీన్ వచ్చేసి లైట్‌గా కనపడుతుందండి. గ్రీన్ ఎప్పుడైనా గూడా బేస్ కలర్ ఏదైనా ఉంటే, అంటే రెడ్ కానీ, యెల్లో కానీ ఉంటే అందులో కలిపితే మనకి కొంచెం అయితే థిక్కర్ కలర్ వస్తదనమాట. షేడ్ వేరే మారిపోతుంది. కాకపోతే కలర్ మాత్రం కొంచెం థిక్‌గా వచ్చే అవకాశం ఉందనమాట. అందుకోసం అయితే చెప్తున్నాను ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ అయితే మళ్ళీ ఇంకొక డ్రాప్ అయితే యాడ్ చేసి, తర్వాత లీవ్స్ ఇచ్చాను. కింద బడ్స్ లాగా పెట్టాను గదండీ! వాటికి కూడా నేను సెపల్స్ లాగా, చిన్న కొమ్మలాగా పెట్టాననమాట. ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. కాకపోతే ఫైనల్ ఫినిషింగ్ మాత్రం మీకెలా వచ్చిందో పూర్తిగా అయితే ఫోటోస్ ద్వారా, తర్వాత నేమ్ రాసాక ఎలా ఉందనేది ఫర్దర్‌గా వస్తుంది. ఒకసారయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? డైలీ అయితే చెప్పాను గదండీ! లైవ్ చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారయితే డైలీ 11కి ఒకసారి చెక్ చేసేయండి. నా ఛానల్ ఓపెన్ చేసి. ఓకేనా అండి? తర్వాతకొచ్చేసి చెప్పాను గదండీ! ఇప్పుడు ఆ గ్రీన్ కలర్‌తో ఎలా డెకరేట్ చేశాననేది చూపిచ్చాను గదా! ఫైనల్‌గా అయితే ఈ విధంగా ఉంది.